ప్రభుత్వం ఫామ్ అవ్వడం, ఒక పార్టీ గెలవడం లేదంటే సో చాలా ప్రపంచంలో చాలా కంట్రీస్లో ఈ ఆప్షన్ అనేది లేదండి. మనకి న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాం. సేమ్ అలాగే మా వీడియోస్ కూడా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాము. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ మా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో ఈరోజు నేను బ్లాగ్ చేయడానికి కారణం ఏంటంటే, మీ అందరికీ తెలిసిన విషయమే, May 13th ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో లోక్సభ ఎన్నికలు అండ్ కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. సో దాని గురించి నా అభిప్రాయం చెప్పడం కోసం అనేది నేను బ్లాగ్ చేస్తున్నా. నేనేదో ఇందులో ఎక్స్పర్ట్ అని కాదు, బట్ నా ఒక అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఫుల్గా చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మామూలుగా అయితే మన లోక్సభ ఎన్నికలు అండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అండ్ కొన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ ఆల్రెడీ అయిపోయింది. సో లోక్సభ మట్టికి అన్ని దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ప్రతి ఎలక్షన్స్కి మనం వెళ్ళి ఓటు వేయడం అండ్ అలాగే ఒక ప్రభుత్వం ఫామ్ అవ్వడం, ఒక పార్టీ గెలవడం లేదంటే ఒక కూటమి అనేది అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది. బట్ దానివల్ల మనకు వచ్చే లాభం నష్టాలు ఏంటనేది చాలామంది ఆలోచిస్తారు. ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రియా తన ఓటు హక్కు అనేది వినియోగించుకోవడానికి అనేది వెళ్ళింది. తన ఓటు ఆంధ్రాలో ఉంది. సో తన యొక్క రైట్ని కంప్లీట్ చేయడం కోసం అనేది తను వెళ్ళింది. సో ఇలాగే మీరు కూడా వెళ్ళి ఓటు వేస్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఓటు అనేది వేయడం అనేది మా హక్కు అండి. సో దానివల్ల మనకి 5 సంవత్సరాల భవిష్యత్తు అనేది నిలబడి ఉంటుంది. నేనేమంటున్నానంటే, ఓటు హక్కు ఉపయోగించుకుంటే మన భవిష్యత్తుని మనం నిర్ణయించుకుంటే అవుతుంది. సో నెక్స్ట్ తరానికి కూడా, నెక్స్ట్ యువతకు కూడా ఉపాధి అనేది ఉంటే మన యొక్క దేశం అభివృద్ధి చెందుతుంది అండ్ అలాగే మన యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మనం ఎన్నుకున్న అభ్యర్థిని బట్టి, మన యొక్క ఎన్నుకున్న పార్టీని బట్టి మన యొక్క భవిష్యత్తు అనేది ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు సరిగ్గా పరిపాలించిన ప్రభుత్వం వచ్చిందంటే 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతామండి. ప్రపంచంలో ఒక 5 సంవత్సరాలు వెనకపడడం అనేది చిన్న విషయం కాదు. చాలా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్న కాలం ఇది. 5 సంవత్సరాల కాలం అనేది చాలా పెద్ద విషయం. సో మీరు ఇప్పుడు ఎవరైతే ఎన్నుకుంటున్నారో ఆ యొక్క అభ్యర్థి, ఆ యొక్క పార్టీ అనేది మన యొక్క 5 సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తర్వాత ఇంకేది మన చేతుల్లో ఉండదు. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని ఓటు హక్కు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. సో మన నియోజకవర్గంలో ఈ అభ్యర్థుల్లో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది నిర్ణయించడం అనేది బేసిక్గా ఏంటంటే, అందరూ మాట్లాడుకునేటప్పుడు వినడం లేదంటే అభివృద్ధి చేసినప్పుడు ఆ అభ్యర్థులను మనం చూస్తుంటాము. సో బేసిక్ ఐడియా అయితే ఉంటుంది. బట్ అలా కాకుండా వాళ్ళ యొక్క వివరాలని తెలుసుకోవడానికి మనకు ఒక సైట్స్ కూడా ఉన్నాయండి. ఎలక్షన్ కమిషన్ సైట్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే మై నేత అనే సైట్ కూడా ఉంది. అందులో కొన్ని వివరాలు అయితే వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇది బేసిక్గా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ అన్నా వాళ్ళ గురించి తెలుస్తుంది. వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అండ్ అలాగే వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళు సంపాదించుకున్నారు ఎలా అనేది కొంతవరకు మీకు ఐడియా ఉంటే దాన్ని బట్టి డిసైడ్ అయ్యి కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. అందరూ అన్ని విషయాల్లో కరెక్ట్ అని చెప్పలేము. అలా అని చెప్పి ఉన్నవారిలో సెలెక్ట్ చేసుకోవడం అనేది మన యొక్క హక్కు. ఎందుకంటే నోటా అనే ఆప్షన్ మనకి సుప్రీంకోర్టు అవైలబుల్గా ఇచ్చారండి. అంటే ఒకవేళ అభ్యర్థిలో మనకి ఎవరికి నచ్చకపోతే నోటాకి నన్ ఆఫ్ ది అబోవ్ అనేది ఆప్షన్ ఇచ్చారు. బట్ దానివల్ల యూజ్ అనేది లేదు నేను అనుకుంటున్నాను. ఇది నా యొక్క అభిప్రాయము. మీరేమనుకుంటున్నారో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ ఓట్లు అభ్యర్థుల కన్నా నోటా ఎక్కువ ఓట్లు వస్తే పోనీ అక్కడ ఆ ఎలక్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీఎలక్షన్ చేస్తే దానివల్ల యూజ్ ఉండొచ్చు. బట్ అక్కడ అట్లా కన్సిడర్ చేయట్లేదండి. నోటాకి ఎన్ని ఓట్లు పడ్డా కూడా రిమైనింగ్ ఓట్లలో ఎవరికైతే ఎక్కువ వచ్చే వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు, గెలుపొందినట్టు ప్రకటిస్తున్నారు. సో దానివల్ల అయితే నాకైతే యూజ్ అంత అనిపించట్లేదు. అనవసరంగా ఓటు అనేది వేస్ట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. బట్ ఇది నా అభిప్రాయం, నా యొక్క పర్సనల్ ఒపీనియన్. మీరు అనేది ఆలోచించుకోండి. బట్ నోటా అనేది నేనైతే అనుకోవట్లేదు మంచి యూజ్ అవుతుందని.
సో ఈ వీడియో ఏంటంటే జస్ట్ ఓటు ఉపయోగించుకోండి, ఇది మనకి. కానీ ఈ ఎలక్షన్స్లో మనం ఓటు వేయడం వల్ల అనేది మన 5 సంవత్సరాల భవిష్యత్తు అనేది మన చేతుల్లో ఉంటుంది. ఈ ఒక్క ఓటు మనం నిర్ణయించుకోవడానికి. ఈ ఒక్క ఓటు రోజు తర్వాత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అనేది ఎలా పరిపాలన చేస్తుంది అనే దాన్ని బట్టే మన ఒక్కరోజు వేసే ఓటు వల్ల మన 5 సంవత్సరాల భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది. భారతదేశం అభివృద్ధి చెందడం అనేది అండ్ అలాగే మనకి వచ్చే అభివృద్ధి, ఉపాధి కానీ ఏదైనా సరే ఈ ఒక్కరోజు మనం వేసే ఓటు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ ఓటు అనేది మనకు చాలా ఫండమెంటల్ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్. సో ఇది ఒక్క ఆయుధం మనకు ఉంటుంది ఎవరిని ఎన్నుకోవాలనేది. ఒక్కరోజు మనము ఆలోచించి ఓటు వేస్తే మన 5 సంవత్సరాల భారతదేశ భవిష్యత్తు అండ్ మన కుటుంబం కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఎలా అంటే మనకి ఈ అభివృద్ధి చేసే ప్రభుత్వం వస్తే మనకు ఉద్యోగాలు కానీ, మన యొక్క అభివృద్ధి కానీ, సంక్షేమాలు కానీ ఇవన్నీ జరుగుతాయి. సో ఈ 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వం ఉండాలి అనేది మన చేతిలో ఉంటుంది. ఈ ఒక్కరోజు మనం కష్టపడి మన పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేస్తే మనం 5 సంవత్సరాలు అనేది దాన్ని బట్టి ఉంటుంది. అప్పుడు ఈ ఓటు వల్ల మనం ఎన్నుకున్న ప్రభుత్వం మంచి చేస్తుందా, చెడు చేస్తుందా అనేది చాలామందికి ఆలోచన ఉంటుంది. బట్ ఏంటంటే ఉన్నవారిలో మంచి వాళ్ళని ఎన్నుకోవడం అనేది జరిగితే కొంతవరకు అభివృద్ధి అనేది జరుగుతుంది. అఫ్కోర్స్ స్కామ్స్ ఉన్నాయి, రాజకీయ నాయకులు అందరూ డెవలప్ చేయాలని రూల్ లేదు. కాకపోతే ఏంటంటే ఉన్నవారిలో మంచివారిని ఎన్నుకుంటే ఎంతో కొంత అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎంతోమంది కష్టపడి సంపాదించిన ఓటు హక్కు ఇది. స్వాతంత్రోద్యమం జరిగిన తర్వాత మనకి ప్రజాస్వామ్యం అనేది ఫామ్ అయింది. మన ప్రజల మీద డిపెండ్ అయ్యి ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది. సో ప్రపంచంలో చాలా కంట్రీస్లో ఈ ఆప్షన్ అనేది లేదండి. మనకి నిజంగా చెప్పాలంటే మన అదృష్టవంతులము. అంటే కంపేర్ టు రిమైనింగ్ కంట్రీస్, కొన్ని కంట్రీస్ కమ్యూనిజం ఉంది, వేరే కంట్రీస్లో అసలు ఓటింగ్ అనేది లేదు. సో మనకి ఒక రకంగా ఇది అదృష్టం అనే మంచి విషయం అనే చెప్పుకోవాలి. సో మనకంటూ మనం సెలెక్ట్ చేసుకొని మనం ఓటు వేసి ఒక ప్రభుత్వాన్ని మనం ఫామ్ చేయగలిగే అవకాశం అనేది మనకు ఉంది. సో మీరు ఈ ఒక్కరోజు కొంచెం ఆలోచించి మంచి వ్యక్తులకి ఓటేస్తారని అనుకుంటున్నాను. మనకి ఇంకో ఆప్షన్ ఇచ్చారు నోటా అని, బట్ దానివల్ల యూజ్ ఉందని నేను అయితే అనుకోవట్లేదు. యూజ్ చేసి మనము మన యొక్క ఓటు హక్కు అనేది వాడుకుంటాం, బట్ అది ఎవరికి యూజ్ కాకుండా ఉంటుంది. అందువల్ల నేను ఉన్న అభ్యర్థుల్లోనే ఎవరు ఓకే, ఎవరు అంటే బ్యాడ్ వరస్ట్లో మనం వరస్ట్ని తీసుకోకుండా బ్యాడ్కి సెలెక్ట్ చేస్తే అట్లీస్ట్ కొంతవరకైనా మనకి న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. కానీ మన ఓటు హక్కు అయితే ఉపయోగించుకోవడం అనేది మ్యాండేటరీ అండి. ఈ ఒక్కరోజే మన చేతిలో ఉంటుంది. సో మీరు వెళ్ళి ఓటు వేస్తారని అనుకుంటున్నాను. ఇప్పటికే చాలామంది హైదరాబాద్ నుంచి, అన్ని ఊర్ల నుంచి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. ఐ హోప్ ఈసారి మంచి పర్సంటేజ్ వస్తుందని అనుకుంటున్నాను, ఓటు పర్సంటేజ్. సో మంచి ప్రభుత్వం ఏర్పడాలి. ఎవరికి వేయాలి ఏంటి అనేది అంతా మన చేతుల్లోనే ఉంటుందండి. కానీ ఎవరికి వేస్తామనే దాన్ని బట్టే నెక్స్ట్ 5 సంవత్సరాలు అనేది అభివృద్ధి జరుగుతుంది. ఈ ఎలక్షన్స్లో గెలిచిన పార్టీ చేసే అభివృద్ధి వల్ల మన జీవితాల్లో అంటే ఉపాధి కలుగుతుంది. అభివృద్ధి పరంగా మన భారతదేశం ముందుకు వెళ్తే చాలా ఉపాధి అవకాశాలు వస్తాయి. దానివల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. అండ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్స్ కానీ ఏ విధంగా చూసుకున్నా అభివృద్ధి అనేది జరగకపోతే ముందుకు వెళ్ళదండి ఇండియా అనేది. సో మీరు దయచేసి ఎవరైతే కరెక్ట్గా వర్క్ చేస్తారు, ఎవరైతే డెవలప్ చేస్తారని అనుకుంటున్నారో వాళ్ళకి ఓటు వెళ్ళి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ ఓట్.